హలో గైస్, నేను మీ రాజ్. మీ అందరికీ ఒక్క చెప్పాలి, ఇలాంటి కథ కాదు, అది ఒక అండర్ వరల్డ్ మాఫియా కథ. ఊరికే ఫీల్ కోసం మాఫియా యాడ్ చేశా. ఈరోజు ఓఎస్పీ అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన టెలికాం ఇంటర్నెట్ నెట్వర్క్స్కి అండర్ కవర్ ఏజెంట్ లాంటిది. ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ మన టాలీవుడ్ హీరోస్ లాగా సీక్రెట్గా, కూల్గా సోషల్ మీడియా హడావిడి నుంచి దూరంగా ఉంటాయి. ముందుగా కాండ్యూట్స్ మరియు డక్ట్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవి కేబుల్స్కి ఎక్స్ట్రా కవచం లాగా, జనరల్ పైప్స్ లాగానే ఉంటాయి. పీవీసీ, హెచ్డిపిఈ లేదా కాంక్రీట్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇలా కేబుల్స్ని వాటర్ లీకేజ్, రూడెంట్స్, ఎలుకలు లేదా యాక్సిడెంటల్ డిగ్గింగ్ నుంచి కాపాడతాయి. గుర్తుపెట్టుకోండి, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. పైప్స్కి, కాండ్యూట్స్కి మెయిన్ డిఫరెన్స్ అలా ఆ ఎక్స్ట్రా బాడీ గార్డ్ లాంటి కవర్. కాండ్యూట్స్ అన్నవి కేబుల్స్కి బౌన్సర్స్లా ఎప్పుడు అలర్ట్గా కేబుల్స్ని సేఫ్ గార్డ్గా ఉంచుతాయి. కన్స్ట్రక్షన్ టెక్నిక్కి తగినట్లు ఈ కాండ్యూట్ టైప్స్ని చూస్ చేస్తాం. డీటెయిల్గా చెప్తా, డోంట్ వర్రీ. లెట్స్ స్టార్ట్ విత్ ట్రెంచింగ్ ప్రాజెక్ట్స్. ట్రెంచింగ్ అంటే ఒక ఎక్స్కవేటర్తో మనం ఎంత డెప్త్లో పైప్ ప్లేస్ చేయాలో అంతవరకు సాయిల్ని క్లియర్ చేసి ఫుల్ డెప్త్ ఎక్స్పోజ్ చేస్తాం. ఇలాంటి ప్రాజెక్ట్స్లో పీవీసీ ఆర్ కాంక్రీట్ కాండ్యూట్స్ని యూజ్ చేస్తాం. కాంక్రీట్ కాండ్యూట్స్ యూజువల్లీ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్, అంటే వాటర్, సూవర్, స్టామ్ ఇలాంటి యూటిలిటీస్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. మన టెలికాం ప్రాజెక్ట్స్లో మాత్రం మోస్ట్లీ పీవీసీ పైప్స్ యూజ్ చేస్తాం. సెకండ్లీ, డైరెక్ట్ బరీడ్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్ అండి. ఇది ఒక నాన్ డిస్ట్రక్టివ్ ఆర్ లెస్ డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక సూది దారం కాన్సెప్ట్ అనమాట. ఒక సైడ్ కాండ్యూట్ని గ్రౌండ్ లోపలికి పంపించి ఇంకో సైడ్ నుంచి బయటికి తీసుకొస్తాం. దీనివల్ల ఎక్కువగా గ్రౌండ్ డిస్టర్బ్ అవ్వదు. అల్టిమేట్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా తక్కువలో అయిపోతుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్లో హెచ్డిపిఈ కాండ్యూట్స్ వాడతాం. హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలీఎథిలిన్. ఇది సహజంగానే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అందుకే దీన్ని డైరెక్ట్ బరీడ్ ప్రాజెక్ట్స్లో వాడతాం. అన్నట్లు చెప్పడం మర్చిపోయా, ఈ కాండ్యూట్స్లోనే ఇన్నర్ డక్ట్స్ అని చెప్పి వేరే టైప్ ఆఫ్ కాండ్యూట్స్ కూడా ఉంటాయండి. ఏం లేదు, ఇన్నర్ డక్ట్స్ అంటే పైప్ లోపల పైప్, అంటే ఒక బిగ్ పైప్ లోపల స్మాల్ డయామీటర్ ఉన్న పైప్స్ మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. ఈ ఇన్నర్ డక్ట్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే కేబుల్ నెట్వర్క్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ని ఆర్గనైజ్ చేయడం కోసం వాడతాం. అంతేకాదు, ఈ ఇన్నర్ డక్ట్స్ వాడటం వల్ల కాండ్యూట్ యూసేజ్ కూడా పెరుగుతుంది. ఎక్కువ కేబుల్స్ని సేమ్ కాండ్యూట్లో మనం పుల్ చేయొచ్చు అనమాట. కాండ్యూట్స్ సైజెస్ అండ్ లెంత్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా 2 inches and 4 inches ఎక్కువగా చూస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం. మార్కెట్లో అన్ని రకాల డయామీటర్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 inchతో స్టార్ట్ చేసుకొని 65 inches అంటే సుమారు 5.5 డయామీటర్ పైప్స్ దాకా ఉంటాయి. బట్ ఇందాక చెప్పినట్లు అప్ టు 4 inches ఎక్కువగా వాడతాం. ఇంకా లెంత్ విషయానికి వస్తే పీవీసీ పైపులు జనరల్గా 20 feet లెంత్లు అండ్ హెచ్డిపిఈ మాత్రం 40 to 50 feet లెంత్స్ రీల్స్లో అమ్ముతారు. ఇప్పుడు యాక్సెస్ పాయింట్స్. ఇవి కేబుల్స్ని రీచ్ అవ్వడానికి అండ్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి. మ్యాన్ హోల్, వాల్ట్, హ్యాండ్ హోల్, పెడస్టల్ ఇవి యాక్సెస్ పాయింట్స్లో కొన్ని టైప్స్. ముందుగా మ్యాన్ హోల్స్ అంటే పెద్ద ఎంట్రీ గేట్స్, వర్కర్స్ వెళ్ళి హ్యాపీగా పనిచేసుకుంటారు. హ్యాండ్ హోల్స్ చిన్నవి, క్విక్ చెక్స్కి సీక్రెట్ ట్రాప్ డోర్స్లా ఉంటాయి. వెరాజ్ పెడస్టల్స్ గ్రౌండ్ మీద కొంచెం, గ్రౌండ్ లోపల కొంచెం కనిపిస్తాయి, చిన్నగా స్టైలిష్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మ్యాన్ హోల్స్ అండర్ గ్రౌండ్ కింగ్డమ్కి గ్రాండ్ ఎంట్రీ పాయింట్స్, వెరాజ్ హ్యాండ్ హోల్స్ జేమ్స్ బాండ్ లాగా సీక్రెట్ టనల్స్ లాగా ఉంటాయి. ఈ యాక్సెస్ పాయింట్స్ లేకుంటే కేబుల్ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడం అన్నది ఒక పెద్ద అడవిలో గుండు సూదిని వెతకడం లాంటిది. లెట్స్ టాక్ అబౌట్ మ్యాన్ హోల్స్. మ్యాన్ హోల్స్లో 2 parts. ఒకటి అండర్ ద గ్రౌండ్ మనకి కనిపించని బిన్, అబోవ్ ద గ్రౌండ్ మనకి కనిపించే లిడ్. ఈ లిడ్ 2 shapesలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకటి సర్క్యులర్, ఇంకోటి స్క్వేర్. కమ్యూనికేషన్ మ్యాన్ హోల్స్ అన్నవి యూజువల్గా సర్క్యులర్ లిడ్స్ ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్యూర్గా కమ్యూనికేషన్ ఓనర్ యొక్క చాయిస్. ఇంకా షేప్ అండ్ సైజ్ అంటారా, డిఫరెంట్ టైప్స్లో చేస్తారు మాస్టర్. మన ప్రాజెక్ట్కి తగినట్లు మనం పిక్ చేసుకోవడం అంతే. టిపికల్గా 6 feet by 6 feet by 6 feet ఇన్నర్ డైమెన్షన్స్తో ఉన్నాయి, అంటే ఒక మనిషి వెళ్ళి హ్యాపీగా పనిచేసుకోవచ్చు అనమాట. ఇంకా హ్యాండ్ హోల్స్ ఇందాక చెప్పినట్లు జేమ్స్ బాండ్ లాగా సీక్రెట్ డోర్స్లా ఉంటాయి. టిపికల్గా 2 feet by 2 feet by 2.5 feet డైమెన్షన్స్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ హోల్స్ కూడా మ్యాన్ హోల్స్ లాగానే డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. హార్డ్ ప్లాస్టిక్ అండ్ కాంక్రీట్ మెటీరియల్తో మనకు అందుబాటులో ఉంటాయి.
ఇందాక చెప్పడం మర్చిపోయా, మ్యాన్ హోల్స్ ప్యూర్లీ కాంక్రీట్, రీకాస్ట్ ఆర్ ఆన్ సైట్ కాస్టింగ్ జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెడెస్టల్స్. వీటిని సర్వీస్ పాయింట్స్ లాగా వాడతాం. మన ఇంటికి ఇంటర్నెట్ ఇష్యూ ఉంది అంటే టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. పిక్చర్ దిస్, ఒక కేక్ పైన క్యాండిల్ ఎలాగైతే ఉంటుందో సిమిలర్గా ఒక స్మాల్ హ్యాండ్ హోల్ పైన ఒక సిలిండ్రికల్ ఆర్ స్క్వేర్ ప్లాస్టిక్ కేసింగ్. ఈ ఎంటైర్ సెటప్ని పెడెస్టల్ అంటాం. ఇక్కడ ఇంటికి వెళ్ళే ఫైబర్ స్ప్లైస్ అవుతుంది. యూజువల్లీ గ్రూప్ ఆఫ్ హోమ్స్ అంటే 2, 4, 6, 8 స్ప్లైసింగ్ స్ట్రక్చర్కి తగ్గట్లు గ్రూప్ ఆఫ్ హోమ్స్కి ఒక పెడెస్టల్ ఉంటుంది. ఈ ఎంటైర్ అండర్ గ్రౌండ్ దందా గురించి ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో విశేషాలు వీక్కి ఒక టాపిక్ చొప్పున మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కిపెట్టి బెల్ ఐకాన్ని కొట్టేయండి. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ రాజ్. వీడియో ఇంతవరకు చూసావంటే కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా. లైక్ కొట్టు వాసు, లైక్ కొట్టు.